అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము లూమస్ మెథడ్ యూస్ చేసి ఇక్కడ పిల్లల డ్రాయింగ్ ఎలా గీయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను. దానిలో మనం ఏ విధంగా అయితే సర్కిల్ గీసుకోవచ్చో చూపిస్తున్నాను. అలా మనం 2 సర్కిల్స్ గీసుకున్న తర్వాత లూమస్ మెథడ్ అంటే మనము ఐస్ దగ్గర, నోస్ దగ్గర, హెయిర్ లైన్ దగ్గర 3 లైన్స్ గీసుకోవాలి. ఆ విధంగా మనం గీసుకున్న తర్వాత ఇక్కడ మనము జస్ట్ గడ్డం దగ్గర, లిప్స్ దగ్గర మనం పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకోవాలి. మనం సైడ్ చీక్స్ దగ్గర ఎలా ఉన్నాయి, మనం మిడిల్ లైన్ గీసుకున్నాం కదా, ఆ మిడిల్ లైన్ దగ్గర నుంచి మనము పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. కరెక్ట్గా మనకి హెయిర్ లైన్ దగ్గర మనం ఆల్రెడీ గీత గీసుకున్నాం కదా, దాని దగ్గర నుంచి హెయిర్కి పైన షేప్ అది తీసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ ఇయర్ లైట్గానే కనిపిస్తుంది, ఇటు సైడ్ హెయిర్ ఉండడం వలన పక్కన బాబుది. జస్ట్ అవుట్లైన్ షేప్ అది ఎలా ఉందో చెక్ చేసుకుని దాన్ని ముందుగా మనం వేసుకున్న తర్వాత లోపల మళ్ళీ మనము షేడింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ముందు మనము ఇక్కడ జస్ట్ అవుట్లైన్ గీసుకుంటున్నాము, తర్వాత డీటెయిల్ బై డీటెయిల్ మనం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అలాగే ఈ పక్కన బాబుకి కూడా జస్ట్ అవుట్లైన్ గీసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా మధ్యలో లైన్ నుంచి మనము పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకోవాలి. మనము ఇక్కడ జస్ట్ అవుట్లైన్ షేప్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము హెయిర్కి కూడా ఈ చెవి పక్కగా ఉంది, జస్ట్ చెవి కూడా మెజర్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు షర్ట్ కిందగా షర్ట్ కూడా వేసేసుకుని మనం అవుట్లైన్ని లూమస్ మెథడ్ యూస్ చేసి గీసుకోవచ్చు, లేదంటే గ్రిడ్ ద్వారా కూడా కొందరు వేస్తారు, ఎట్లయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము జస్ట్ నోస్కి గీసుకుంటున్నాము. నోస్కి కరెక్ట్గా మిడిల్ లైన్ నుంచి మనకి ఎంత అనిపిస్తుందో జస్ట్ మనం ఐతో అజంప్షన్ చేసుకుంటా వేసుకోవాలి. ఇక్కడ మనకి పై లైన్కి మనం హెయిర్ లైన్ గీసుకున్నాం కదా, దాని కింద లైన్ ఇంకో లైన్ వేసుకున్నాము. ఎందుకంటే మనకి కరెక్ట్గా అక్కడ అంత గ్యాప్ ఉంది హెయిర్ లైన్ కాడ నుంచి కింద ఐకి వేసేటప్పుడు. ఐ షేప్ అది జాగ్రత్తగా 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి, మిస్టేక్ రాకుండా. ఇటువైపు కూడా మనం ఒక లైన్ గీసుకున్నాం కదా, సెకండ్ లైన్ కరెక్ట్గా ఆ లైన్ మీదగా ఉంది ఐబ్రో. ఇటువైపు ఇప్పుడు నేను వేస్తున్న ఐబ్రో ఏమో కొంచెం కిందగా ఉంది. కరెక్ట్గా ఐ నుంచి ఈ ఐకి మనం ఎంత ఉందో కూడా జస్ట్ ఒకసారి మెజర్ చేసుకుంటే మనకి మిస్టేక్ రాకుండా ఉంటుంది తర్వాత.
ఇక్కడ ఐబ్రోస్ కూడా మనము షేప్ అది చేసుకుందాము. ఇటువైపు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐబ్రో కొంచెం థిక్గా ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ది కొంచెం లైట్గా ఉంది. జస్ట్ మనకి ఎక్కడైతే డార్కర్ టోన్స్ ఉన్నాయో అట్లాగా మనం జాగ్రత్తగా చూసుకుంటా వేసుకోవాలి. షేడింగ్ చేసేటప్పుడు మిడ్ టోను, డార్కర్ టోను, లైటర్ టోను చూసుకుంటా వేసుకోవాలి. ఇప్పుడు మనకి చీక్స్ పక్కగా కొంచెం డార్క్గా కనిపిస్తుంది, అందుకని మనకి ఎక్కడైతే మిడ్ టోన్ లాగా కనిపిస్తుందో అక్కడ నేను జస్ట్ బీ పెన్సిల్ యూస్ చేసి లైట్గా వేస్తున్నాను. తర్వాత వన్స్ మనకి డీటెయిల్స్ కొంచెం అయిపోయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ 5B పెన్సిల్ యూస్ చేసి ఇంకొంచెం డార్క్ చేసుకోవచ్చు. జస్ట్ నేను వేలుతోనే బ్లెండ్ చేస్తున్నాను, లేదంటే టిష్యూ పేపర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. వన్స్ లైటర్ టోన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డార్క్ టోన్ కోసం నేను 5B యూస్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకి బాగా డార్క్గా ఉందో ఆ ఏరియాలో మనం ఈ 5B పెన్సిల్ యూస్ చేసి మళ్ళీ ఇంకొకసారి సెకండ్ లేయర్ వేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ మనము ఐరిస్కి, కొంచెం లిప్స్కి, హెయిర్కి ఎక్కువ డార్కర్ టోన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. లిప్స్కి కూడా మనం అంత అవసరం లేదు, జస్ట్ మధ్యలో లైన్ లాగా ఉంది అక్కడ యూస్ చేస్తే సరిపోతుంది.
సేమ్ మనము ఆ బాబుకి ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మనం షేడింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి నోస్కి పక్కగా కనిపిస్తుంది, మధ్యలో లైన్లా కనిపిస్తుంది, అక్కడ మట్టికి వదిలేసి మిగతాదంతా మనము డార్క్ చేసుకోవాలి. జస్ట్ బీ పెన్సిల్ యూస్ చేస్తే సరిపోతుంది. బీ కానీ 2B కానీ యూస్ చేస్తే సరిపోతుంది. ముందు మనము ఎక్కడైతే మనకు కనిపిస్తుందో అక్కడంతా మనం ఈ సైడ్ చీక్స్ దగ్గర అంతా మనం అలాగే వేసుకోవాలి. వన్స్ ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డార్కర్ ఇందాక చెప్పిన విధంగా 5B పెన్సిల్ యూస్ చేసి ఒకసారి డార్క్ చేసుకుంటే సరిపోతుంది.